బీఆర్ఎస్ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరవుతోంది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు పార్టీకి చావు దెబ్బగా మారింది. కవిత ఎపిసోడ్తో పార్టీ పునాదులు కదిలే పరిస్థితి వచ్చింది. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి దగ్గర నుంచి బీఆర్ఎస్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఇంటా బయట తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రెజెంట్ కేసీఆర్ రాజకీయంగా వ్యక్తిగతంగా ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభాన్ని ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించినటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మొదటిసారి కంటే రెండోసారి మరిన్ని సీట్లు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్కు మద్దతు పలికారు. కానీ ప్రజల మద్దతులను పాలనలో సద్వినియోగం చేయలేకపోయిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీ పరంగా ఓటమి, అధికారం కోల్పోవడం ఓ ఎత్తు అయితే సీఎంగా కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం మరో ఎత్తు. తెలంగాణలో తిరుగులేని నేతగా వెలిగిన కేసీఆర్ ఓ అనామకుడి చేతిలో సీఎంగా ఓడిపోవడం కారు పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఏ ముహూర్తాన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిందో గాని అప్పట్నుంచి బీఆర్ఎస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి పూర్తిగా కోలుకోకముందే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు కావడం బీఆర్ఎస్కు అస్సలు జీర్ణం కాలేదు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరగడం, అందులో కవిత ప్రధాన పాత్ర పోషించడం బీఆర్ఎస్కు ప్రజల ముందు ముఖం చూపించుకోలేని దుస్థితి వచ్చింది. ఈ స్థితిలోనే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికి కవిత ఇంకా జైల్లోనే ఉండడంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్సభలో జీరో అయిపోయింది. ఉద్యమ సమయంలో కూడా లోక్సభలో ఎంపీలున్న బీఆర్ఎస్ను ఈ దారుణ పరాభవం మరింత కుంగదీసింది. ముఖ్యంగా ఈవేళ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీకి వచ్చిన పెద్ద షాక్ ఏంటంటే ఆయన కూతురు సస్పెండ్ చేశారు. ఆయన కూతురు చాలా విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చిన వ్యక్తి. ఆమె జైలుకి వెళ్ళింది లిక్కర్ స్కామ్లో, నిజమో అబద్ధమో తర్వాత తెలుస్తుంది. కానీ అది పార్టీ మీద పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. కేసీఆర్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అదో పెద్ద నెగిటివ్ పాయింట్ అయిపోయింది. దానివల్ల ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక అందరికీ కనపడేది ఏంటంటే కవిత కొంచెం దూరంగా ఉంచారు. కరెక్టే కాదు, అది వేరే విషయం. అందువల్ల ఆమె కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే నాకు ఈ పార్టీలో స్థలం లేదు, ఇక్కడ ఉండినా నాకు మర్యాద ఎవరు, నేను ఇంకా వేరే వెళ్ళిపోవాలని ఓపెన్గా అటాక్ చేసి ఓపెన్గా వెళ్ళిపోతాను. అదే సమయంలో బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు జంప్ అయ్యారు. ఇక ఎమ్మెల్యేలకే పార్టీపై నమ్మకం లేనప్పుడు క్యాడర్గా మన సంగతి ఏంటని కార్యకర్తలు కూడా డైలమాలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రచారానికి వచ్చినా ఆయన 1-2 సభలకే పరిమితమయ్యారు. ఇది కూడా క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపింది. పైగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ల పంపిణీ పెద్ద ప్రహసనంగా మారింది. పార్టీ టికెట్లిచ్చిన వారు కూడా వేరే పార్టీలో చేరి అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇది చాలదన్నట్టుగా స్వయంగా కేసీఆర్ను కలిసి పార్టీని వీడిపోయేది లేదని చెప్పిన వారు కూడా గంటల వ్యవధిలో ఇతర పార్టీలో చేరడం గులాబీ అధినేత క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసింది. ఇంతకంటే పెద్ద అవమానం తనకు మరోటి ఉండదని కేసీఆర్ కూడా ఫీల్ అయిన సందర్భం ఇది. ఇన్నాళ్లుగా తెలంగాణలో తాను చెప్పిందే రాజకీయంగా నడిపిన కేసీఆర్ ఇప్పుడు తన మాటను నేతలు నమ్మకపోవడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ఆయన అసెంబ్లీకి కూడా పోకుండా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. అడపాదడపా కొద్దిమంది నేతలతో సమావేశాలే తప్ప పార్టీ క్యాడర్కు కేసీఆర్ పూర్తిగా దూరమయ్యారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ మొదట్లో కాంగ్రెస్పై తొడగొట్టింది. తన ఓటమిని పక్కన పెట్టి కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్లు ఉండేది కాదంటూ గులాబీ జోస్యాలు చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ను పడగొడతామని పోటీపడి కామెంట్లు చేసిన బీఆర్ఎస్ నేతలు చివరకు తమ పార్టీ నుంచి జారిపోతున్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోలేక ఆపసోపాలు పడ్డారు. సరే, వెళ్లిన వారు ఎటు వెళ్లారు, కనీసం ఉన్నవారైనా నమ్మకమేనా అనే నిత్య సందేహాలు గులాబీ పార్టీని వేధిస్తున్నాయి. చివరకు పార్టీలో కింది నుంచి పైదాకా పూర్తి స్థాయిలో అపనమ్మకం వచ్చేసింది. క్యాడర్ నేతల్ని, నేతలు అధినేతని, అధినేత నేతల్ని పరస్పరం నమ్మడం మానేశారు. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. చివరకు నేతల ప్రెస్ మీట్లను అనుమానించాల్సిన దుస్థితి వచ్చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురుదాడి మంత్రంగా ప్రత్యర్థుల్ని ఆటాడుకున్న బీఆర్ఎస్కు ఇప్పుడు ప్రత్యర్థులే తనను ఆడుకోవడం జీర్ణం కావడం లేదు. బీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచి ఎలాంటి రాజకీయ వ్యూహాలతో ఆ పార్టీ బలపడిందో పార్టీ ఓటమి తర్వాత అవే వ్యూహాలను ప్రత్యర్థుల నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మొదటిగా కేసీఆర్ ఈగో దారుణంగా దెబ్బతింది. తనకు ఏమాత్రం ఇష్టం లేని రేవంత్ రెడ్డి సీఎం కావడం ఆయనకు మరో పెద్ద షాక్. ఇలా బయట నుంచి వచ్చే సమస్యలకు తోడు అంతర్గత సమస్యలు బీఆర్ఎస్ను షేక్ చేశాయి. దీంతో ప్రతిపక్షంగా తానేం చేయాలన్న కనీస ఆలోచన కూడా ఆ పార్టీ చేయలేదు. కేవలం ప్రెస్ మీట్లతోనే సరిపెట్టింది. అంతేగాని తనకు అసలు బలమైన క్షేత్రస్థాయి పోరాటాలు చేసే ధైర్యం చేయలేకపోయింది. అసలు ఆందోళనకు పిలుపునిచ్చినా క్యాడర్ స్పందించదేమో అనే అనుమానం పెనుభూతమై బీఆర్ఎస్ను పీడించింది.
పిలుపునిచ్చి పరువు పోగొట్టుకోవడం కంటే సైలెంట్గా ఉండడం మంచిదనే నిర్ణయానికి వచ్చేసింది. స్వయంగా అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కావడంతో ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలామంది గడప దాటడం మానేశారు. ఇవన్నీ పక్కన పెడితే మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ ప్రాణం అధికారంలో ఉందా అనే కొత్త సందేహాలు ప్రజలకొచ్చేలా ఆ పార్టీ ప్రవర్తిస్తోంది. ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు నోరెత్తకుండా రాజకీయం చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఏ అంశంపైన ప్రత్యర్థులకు ధీటుగా కౌంటర్ ఇవ్వకపోగా అనుకోకుండా పొరపాట్లు చేసి సొంత పార్టీనే మరింత ఇబ్బందులు పడేశారు. దీంతో అసలు కొన్నాళ్ళు ప్రెస్ మీట్లు కూడా వద్దని పార్టీ చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ జాతిపితగా సొంత పార్టీ నేతల ప్రశంసలు అందుకున్న కేసీఆర్కు ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం జీర్ణం కావడం లేదు. ఎలాంటి పార్టీ ఎలా అయిపోయిందా అని ఆయన ఫామ్ హౌస్లో తీరిగ్గా బాధపడుతున్నారని ప్రత్యర్థులు సెటైరేస్తున్నారు. అయినా సరే కేసీఆర్ మాత్రం పబ్లిక్లోకి రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ను కేసీఆర్ చెడుగుడు ఆడతారని ఆశపడ్డ బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం కదా, ఒక్కసారి అధికారం పోయినా పోయేదేముందిలే అనేది మొదట్లో కేసీఆర్ తన పార్టీ నేతలతో అంతర్గత చర్చలో చెప్పిన మాట. కానీ అధికారం లేకుండా బీఆర్ఎస్ మనుగడ అంత తేలిక కాదని ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే బలాలనుకున్నారో అవే ఇప్పుడు బలహీనతలుగా మారాయి. తెలంగాణ రాజకీయాల గురించి అసలు ఆలోచించక్కర్లేదు, దేశ రాజకీయాల్ని దున్నేస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్ ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా మూలాల కోసం వెతుక్కుంటోంది. కానీ ఆ మూలాలు దాటి తాము చాలా దూరం వచ్చేశామని, అసలు పార్టీ ప్రాథమిక సూత్రాలను కూడా వదిలేశామనే సంగతి అర్థమైనా వాస్తవాలు ఒప్పుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పటికీ ముందుకు రాకపోవడమే ఆ పార్టీ పెను విపత్తుకు అసలు కారణమని చెప్పక తప్పదు. ఓటమి తర్వాత ప్రజల ముందుకొచ్చి జరిగిన పొరపాట్లు దిద్దుకుంటామని గులాబీ నేతలు ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో వీరికి చింత చచ్చినా పులుపు చావలేదని ప్రజలు అనుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ ప్రజాభిప్రాయమే బీఆర్ఎస్ను రాజకీయంగా ఒంటరి చేసిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై ఇప్పుడు వరుస విచారణలు ఆ పార్టీని తరుముతున్నాయి. ఓ విచారణ ఎదుర్కొనే లోపే మరో విచారణ ముంచుకొచ్చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కూడా దొరకటం లేదు. ఓవైపు అవినీతి ఆరోపణల వర్షంలో తడిసి ముద్దవుతూ, మరోవైపు విచారణల కత్తిని తప్పించుకుంటూ రాజకీయంగా అస్తిత్వాన్ని కాపాడుకోవడమే పెద్ద సవాల్గా మారుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగాయి. అన్నారం, సుందిళ్ల బరాజుల్లోనూ లోపాలు బయటపడ్డాయి. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు అందుకున్నాయి. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కాళేశ్వరమే వాటికి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీంతో అప్పటి వరకు కాళేశ్వరం ఛాంపియన్లుగా చెప్పుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలకు ప్రచారంలో మాట పెగల్లేదు. కనీసం కాళేశ్వరం పేరెత్తడానికి కూడా కేసీఆర్ సాహసించలేదు. ఇదే అదునుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాగానే కాళేశ్వరంపై విచారణ మొదలుపెట్టింది. మొదట విజిలెన్స్, తర్వాత పీసీ ఘోష్ కమిషన్తో విచారణ జరిపించింది. దీంతో బీఆర్ఎస్ అనివార్యంగా డిఫెన్స్లో పడిపోయి కాళేశ్వరం వ్యవహారంలో తమ తప్పు లేదని నిరూపించుకోవడానికి ఉన్న సమయమంతా వెచ్చించాల్సి వచ్చింది. కానీ ఆ ఒక్క కేసుతో బీఆర్ఎస్ను వదిలేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను వరుసగా తవ్వి ఒక్కొక్కటిగా బయటకు తీసింది. మొదట ఫోన్ ట్యాపింగ్ బాగోతం యావత్ తెలంగాణను కుదుపు కుదిపింది. అసలు రాజకీయ నేతలు, అధికారులనే కాదు, సమాజంలో ఉన్న ఏ వర్గాన్ని వదలకుండా చివరకు భార్యాభర్తల ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేశారనే సమాచారం బయటకు పొక్కడంతో ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఉద్యమ నాయకుడని నమ్మి గద్దెనెక్కించిన కేసీఆర్ ఈ స్థాయిలో నైతిక వెన్నుపోటు పొడుస్తారని ఊహించలేదని ఆగ్రహావేశాలకు గురయ్యారు. పైగా ట్యాపింగ్ అధికారికంగానే కాదు, అనధికారికంగా జరిగిందని, ఇందుకోసం ప్రైవేట్ సైన్యం పనిచేసిందని తేలడం ఎవరూ ఊహించని పరిణామం. ట్యాపింగ్ కేసు ఇక్కడితో ఆగినా ఓ మాదిరిగా ఉండేదేమో. కానీ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని ఎన్నికల బాండ్లు సేకరించడం, ప్రత్యర్థులకు అందాల్సిన డబ్బును సీజ్ చేయడం లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేశారని తెలిసి సామాన్యుల కడుపు రగిలిపోయింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కడానికి కూడా భయపడాల్సి వచ్చింది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు వస్తుండగానే ఫార్ములా ఈ రేస్ తెరపైకొచ్చింది. కోట్ల రూపాయలు దారి మళ్లించారనే ఆరోపణలతో మొదలైన విచారణ కేటీఆర్ అరెస్టు తప్పదనే ప్రచారం వరకు వెళ్ళింది. చాలామంది బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అరెస్టుకు ప్రిపేర్ అయిపోయారని ఊహాగానాలు కూడా వచ్చాయి. అంతకు కొద్ది రోజుల ముందే కవితకు బెయిల్ రావడంతో ఇప్పుడు కేటీఆర్కు జైలు ఖాయమనే సెటైర్లు కూడా ప్రత్యర్థుల నుంచి వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ అసలేం జరుగుతుందనే మీమాంసలో పడిపోయింది. ఎట్టకేలకు కేటీఆర్ అరెస్ట్ ఆగినా రేస్ కేసులో అక్రమాలు మాత్రం నిగ్గుతేలి పార్టీ పరువు పోయిందనేది బీఆర్ఎస్ ఫీలింగ్. ఇక తెలంగాణలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చినట్టుగా బీఆర్ఎస్ చెప్పుకున్న గొర్రెల పంపిణీ స్కామ్ కథ తీగలాగితే డొంకంతా కదిలింది. పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మాజీ మంత్రులు, ఓఎస్డీలు కూడా అరెస్టు కావడం బీఆర్ఎస్కు చేష్టలుడిగేలా చేసింది. సామాన్యులకు గొర్రెలు పంపిణీ చేయడానికి ఉద్దేశించిన 100 కోట్ల రూపాయలు గోల్మాల్ అయ్యాయని ఏసీబీ నిగ్గు తేల్చింది.
చివరికి ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఢిల్లీ స్థాయిలో రెండోసారి బీఆర్ఎస్ పరువు పోయినట్టయింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు సమాంతరంగా జరిపిన మరో విచారణ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. తెలంగాణ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ఎక్కువ రేటిచ్చి మరీ అవసరం లేకపోయినా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొన్నారనేది అభియోగం. అయితే తాము చేసింది కరెక్టేనని బీఆర్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం చేసినా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందని విచారణలో తేలింది. అప్పుడు కూడా కేసీఆర్ విమర్శల జడివానలో తడిసి ముద్దయ్యారు. నేరుగా కేసీఆర్ని అన్ని వేళ్లు టార్గెట్ చేయడంతో అప్పుడైనా ఆయన నోరు విప్పి 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు ప్రదర్శిస్తారని బీఆర్ఎస్ క్యాడర్ ఆశించింది. అప్పుడు కూడా వారి ఆశల్ని గులాబీ అధినేత అడియాస చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ వసూళ్లను ప్రైవేట్ సంస్థకు కేటాయించడంలో మతలబు జరిగిందనేది మరో ప్రధానమైన ఆరోపణ. ఈ కేసులో కేటీఆర్ను టార్గెట్ చేశారు ప్రత్యర్థులు. ఫార్ములా ఈ రేస్ని లాక్కోలేక పీక్కోలేక ఉన్న కేటీఆర్కు ఓఆర్ఆర్ టోల్ టెండర్ల విషయం మరింత తలనొప్పిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై కేటీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ తాము తప్పు చేయలేదని స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా స్కాముల్లో తమ తప్పు ఉందని తేలడాన్ని బీఆర్ఎస్ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. అధికారంలో ఉన్నన్నాళ్లు కడుపు కట్టుకుని పనిచేశామని కేసీఆర్ చెప్పారని, మరి ఇప్పుడెందుకు ఇలా జరుగుతోందన్న వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ఈ పరిణామాలతో ఎన్నికల్లో ఓటమి కంటే వరుస అవినీతి ఆరోపణలే పార్టీ పరువు తీస్తున్నాయని క్యాడర్ వాపోవాల్సిన దుస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్లో అగ్రనేతలందరూ ఏదో ఒక స్కామ్లో బుక్కై ఉన్నారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు ఉండగా ఫార్ములా ఈ రేస్, ఓఆర్ఆర్ టెండర్ల కేసులు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నాయి. ఇక కేసీఆర్కు ట్యాపింగ్, పీపీఏ కేసులు ఉండనే ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరి మేడకు ఒకటికి మించిన కేసులు చుట్టుకోవడం, అవి చిక్కుముడిగా మారడం బీఆర్ఎస్ను రాజకీయ ఊబిలో దిగిపోయేట్టుగా చేసింది. మొన్నటిదాకా పార్టీ ఎప్పుడోసారి పైకి లేస్తుందనే ఆశలుండేవి. కానీ రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు ఆ ఆశల్ని చంపేశాయని కార్యకర్తలు పరస్పర సంభాషణల్లో మదనపడుతున్నారు. ఇంత జరిగినా ఇప్పటికీ అగ్రనేతలు తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సూటిగా స్పష్టంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అలవాటైన ఎదురుదాడిని కాకుండా కొత్తగా ఆత్మరక్షణలో పడి తప్పించుకునే మార్గాలు వెతకడం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలిపోయేలా చేస్తోందనడంలో సందేహమే లేదు. బీఆర్ఎస్ కష్టాలకు క్లైమాక్స్ గా కవిత ఎపిసోడ్, కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు పరిణమించాయి. పార్టీ పునాదులు కదిలిపోయే స్థాయిలో కల్లోలం వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ ఫ్యామిలీలో రగడ జరుగుతోంది. కవిత డైరెక్ట్ గా హరీష్ ని టార్గెట్ చేయడంతో ఆమెను సస్పెండ్ చేయక తప్పలేదని బీఆర్ఎస్ లేఖ విడుదల చేసింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో కేడర్ కు దిశానిర్దేశం కరవైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో పడిపోయింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఆ పార్టీ మాత్రం రాజకీయంగా హ్యాండ్సప్ చెప్పేసింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు వేయాలన్న సర్కార్ నిర్ణయం బీఆర్ఎస్ను చావు దెబ్బ కొట్టింది. పులి మీద పుట్రలా కవిత ఎపిసోడ్కు మరింత నష్టం చేసింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్న బీఆర్ఎస్కు కవితపై చర్యలు తీసుకోక తప్పని స్థితి వచ్చింది. కాళేశ్వరం అవినీతికి హరీష్, సంతోష్ మాత్రమే బాధ్యులన్నట్టుగా కవిత చేసిన ప్రెస్ మీట్ పార్టీలో దుమారం రేపింది. చివరకు కవిత, హరీషా ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన అవసరం కేసీఆర్కి ఏర్పడింది. ఇప్పటికే ఓ విడత పార్టీకి డ్యామేజ్ జరిగేలా లేఖ రాసి ప్రెస్ మీట్ పెట్టిన కవిత ఇప్పుడు మరింత రెచ్చిపోవడంతో ఇక ఆ ఎపిసోడ్కు తెరదించాలని పార్టీ డిసైడ్ అయింది. దీంతో పార్టీ నేతలందరి అభిప్రాయం మేరకే కవితను సస్పెండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఓ లేఖ విడుదల చేసింది. అప్పటికి ఈ ఎపిసోడ్ను వీలైనంత తక్కువ డ్యామేజ్ జరిగేలా ముగించాలనుకున్న పార్టీ ఆశలపై క్యాడర్ నీళ్లు జల్లుతోంది. కవిత సస్పెన్షన్ ప్రకటన అధికారికంగా రాకముందే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆఫీసుల్లో కవిత ఫోటోలు, బ్యానర్లు తొలగించారు. దీనికి కౌంటర్గా హరీష్ దిష్టిబొమ్మల్ని కవిత అనుచరులు అక్కడక్కడ దగ్ధం చేశారు. దీంతో ఇప్పటి వరకు అంతర్గతంగా, తర్వాత ప్రెస్ మీట్లకే పరిమితమైన అంతర్యుద్ధం ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డెక్కింది. కేసీఆర్ ఐడెంటిటీని రాష్ట్ర ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించారు, అది మర్చిపోకూడదు మనం. అలాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఐడెంటిటీ పరిరక్షణ కోసం కేసీఆర్ బలంగా ఉండగా కవిత ఆ రాజకీయ స్పేస్లోకి ఎలా ఎంటర్ అవుతుంది? సో ఆమె ఎత్తుకున్న నినాదమే కేసీఆర్ ను కాపాడడం. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ కాపాడాలి, కేసీఆర్ ఇతరులు చెరబెట్టారని కదా. ఆ నినాదము వాస్తవము కాదు, ప్రజలు కూడా నమ్మదగింది కాదు. ఇంకో పలానా అంశాలపైన ప్రజలకు సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ బీఆర్ఎస్ దానిపైన రియాక్ట్ కావడం లేదు, నేను రియాక్ట్ అవుతున్నా, ఇది రియాక్ట్ కాకపోవడం వల్ల బీఆర్ఎస్ నష్టపోతుంది. ఇప్పుడల్లా వ్యక్తుల తగాదాలే కదా. ఇప్పటికైనా కవిత రైజ్ చేస్తున్నది ఏంటి? వ్యక్తుల ఇష్యూసే. మీకు హరీష్ రావు, సంతోష్ రావు, లేక ఇంకోరో వ్యక్తుల విషయమే తప్ప ఇష్యూస్ విషయంలో ఎక్కడ డిఫరెన్స్? కేసీఆర్ కుటుంబమే పార్టీకి పెద్ద ఆస్తి అని చెప్పుకున్న బీఆర్ఎస్కు ప్రస్తుత పరిణామాలు మింగుడు పడ్డం లేదు. కవితపై పూర్తి స్థాయిలో వేటు వేయకుండా సస్పెన్షన్ మాత్రమే చేశారు. తద్వారా ఉద్రిక్తతలు చల్లారాక ప్యాచప్ చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోంది. మొదట కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు సంగతేంటో చూసి ఇల్లు చక్కదిద్దుకోవచ్చని కేసీఆర్ కూడా భావించారనే ప్రచారం జరిగింది.
కానీ కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదన్నట్టుగా బీఆర్ఎస్ పతనం శరవేగంగా సాగిపోతూనే ఉంది. పరిస్థితి చూస్తుంటే కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు అయ్యేదాకా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనే కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. గతంలో కొన్ని సంక్షోభాలను అధిగమించిన చరిత్ర ఉన్న కేసీఆర్ ఈసారి మాత్రం పూర్తిగా నిస్సహాయులయ్యారు. అధికారం ఉన్నన్నాళ్లు టెన్షన్లు తప్పలేదు. ఇప్పుడు పవర్ పోయాక కూడా ప్రశాంతత కరువైపోయిందని ఆయన మదనపడుతున్నారనే అభిప్రాయాలున్నాయి. మొత్తం మీద కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ప్రత్యర్థులు మాత్రం ఆయన్ను వెంటాడుతున్నారు. అదే సమయంలో వరుస విచారణలు, జరుగుతున్న పరిణామాలు కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే కేసీఆరే తన నోటితో తాను పార్టీని విలీనం చేసే ప్రకటన చేయడమో లేదంటే రాజకీయ సన్యాసం తీసుకోవడమో చేస్తారేమోనని బీఆర్ఎస్ శ్రేణులకే అనుమానాలొస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ చుట్టూ ఈగల్లా ముసిరిన చాలామంది నేతలు ఇప్పుడు ఫామ్ హౌస్ పరిసరాల్లో దుర్భిణీ వేసి వెతికినా కనిపించడం లేదు. పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలు, అధినేతతో తరచుగా సమావేశం అవుతున్న నాయకులు కూడా ఎవరికి వారు ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారన్న వార్తలు క్యాడర్కు మనస్తాపం కలిగిస్తున్నాయి. నిజానికి అధికారం పోయినప్పుడు అదంతా బీఆర్ఎస్, కేసీఆర్ స్వయంకృతమేననే అభిప్రాయాలొచ్చాయి. ఇప్పుడు గత 2 ఏళ్ల పరిణామాలు చూశాక స్వయంకృతానికే పెద్ద తాంబూలమని బీఆర్ఎస్ ఒప్పుకోక తప్పని దుస్థితి. అసలు ఇప్పుడు బాగు చేయలేనంతగా పరిస్థితులు విషమించాయి. కూడా ఉదాహరణకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎలాగో ఉన్నాను, ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ల మధ్య వైరుధ్యం అన్నట్టు మొదలైంది. కాస్త కవిత అసమ్మతి వ్యాఖ్యలతో లేదా విభేదాలతో అది ఇంకొత్త రూపం తీసుకొని ఇప్పుడు మళ్ళీ హరీష్ రావును సమర్థించడం, హరీష్ రావు పక్షాన మొత్తం పార్టీ నిలబడ్డాను వైపుగా నడుస్తుంది. ఈ క్రమంలో కవిత సహజంగా ఏకాకిగా, రాజకీయ ఏకాకిగా మారిపోతూ ఉన్నారనేది అది కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ ఆమె చెప్పిన మాటలను ఆధారం చేసుకొని ఇతర పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వం బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద తీవ్ర దాడి చేయడానికి మటుకు పూర్తి అవకాశం ఇచ్చారు. పార్టీని కాస్తో కూస్తో పైకి లేపడం కాదు కదా, కనీసం నేల మీద ఉంచడం కూడా కుదిరే పని కాదన్నంత వేగంగా మారుతున్నాయి పరిణామాలు. అసలు కేసీఆర్ను కాదని తెలంగాణలో రాజకీయం చేయగలరా అనే పరిస్థితులు ఇంత శరవేగంగా తలకిందులు కావడం రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయే అంశం.